హాయ్ ఫ్రెండ్స్, మనం నిన్న సిమెంట్ గురించి తెలుసుకున్నాం. సో ఈరోజు బ్రిక్స్ క్లే ప్రొడక్ట్స్ గురించి తెలుసుకున్నాం. దీనికన్నా ముందు ఏంటంటే మనకి సౌత్ రీజియన్కి డేట్ ఆఫ్ ఎగ్జాము, అలాగే ప్లేస్ ఆఫ్ ఎగ్జాము, టైం కూడా ఆల్రెడీ మనకి అనౌన్స్ చేసి ఉన్నారు. అవి అందరూ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. దానికి సంబంధించిన లింక్ కూడా నేను దీని డిస్క్రిప్షన్లో పెడతాను. సో అలాగే ఈరోజు బ్రిక్స్ గురించి చూద్దాం. బ్రిక్స్ గురించి చూసే ముందు నిన్న సిమెంట్లో చిన్న 2-3 పాయింట్స్ మనం మళ్ళీ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ముందు బిల్డింగ్ మెటీరియల్స్లో సిమెంట్ గురించి ఒక 3-4 పాయింట్స్ యాడ్ చేస్తున్నాను. So unit weight of cement 1440 kg per meter cube. Next, 1 bag of cement మనకు వచ్చి 50 kg ఉంటుంది. అదే వాల్యూమ్ తీసుకుంటే 0.035 క్యూబిక్ మీటర్ ఉంటుంది. ఇవి మనకి ఎస్టిమేషన్స్లో యూజ్ అవుతుంటాయి. సో నెక్స్ట్ వచ్చి మనకి 1 మెట్రిక్ టన్ అంటే 1 మెట్రిక్ టన్ వచ్చి 20 బ్యాగ్స్ వస్తాయి. అండ్ వాల్యూమ్ తీసుకుంటే కనుక 0.7 క్యూబిక్ మీటర్ ఉంటుంది. సో ఇది సిమెంట్ గురించి. అలాగే దీంట్లో బోక్స్ కాంపౌండ్స్లో ఒక చిన్నది ఉంది, C4AF. C4AF అనేది ఫస్ట్ ఫార్మ్డ్ ఇన్ కిన్లో ఫామ్ అయిన ఫస్ట్ కాంపౌండ్ అనమాట. అలాగే C3A ఫస్ట్ కాంపౌండ్ విచ్ రియాక్ట్స్ విత్ వాటర్. ఫస్ట్ మనకి సిమెంట్ని వాటర్కి యాడ్ చేసినప్పుడు ఫస్ట్ కాంపౌండ్ విచ్ రియాక్ట్స్ విత్ వాటర్ అనేది ఏంటంటే C3A అనమాట. సో ఈ పాయింట్స్ కూడా మనం యాడ్ చేద్దామని చెప్పి నేను మళ్ళీ ఇందులో యాడ్ చేస్తున్నాను. సో ఇవి మనకి సిమెంట్లో కావాల్సిన విషయాలు. అలాగే ఆల్రెడీ నిన్న చెప్పినవి కూడా మాక్సిమం మనం స్టాండర్డ్స్ అన్ని కూడా కవర్ చేసాము. అలాగే మిమ్మల్ని టైప్స్ ఆఫ్ సిమెంట్స్ మాత్రం మీరు ఒకసారి చూసుకోండి. సో అవి ఎందుకు దీంట్లో చెప్పలేదంటే మెయిన్ ఏంటంటే మనకి బోక్స్ కాంపౌండ్స్ తెలిస్తే ఏ సిమెంట్ ఎలా తయారు చేయాలనేది మనకు తెలిసిపోద్ది. కాబట్టి బోక్స్ కాంపౌండ్స్ గురించి మెయిన్గా మీకు చెప్పడం జరిగింది. సో ఇది సిమెంట్ గురించి. నెక్స్ట్ మనం క్లే ప్రొడక్ట్ బ్రిక్ గురించి తెలుసుకోవాలంటే అదేంటంటే బ్రిక్స్ ఈ మధ్య ఎక్కువగా ఫ్లైయాస్ బ్రిక్స్, కంట్రీ బ్రిక్స్ అన్ని యూజ్ చేస్తున్నారు. సో దేనికైనా సరే క్లే యూజ్ చేసి చేస్తారు కాబట్టి ఇది మనకి క్లే ప్రొడక్ట్ అనమాట బ్రిక్స్. వన్ ఆఫ్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ SSC JE. సో బ్రిక్స్ మనకి ఎలా తయారు చేస్తారంటే క్లే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇంట్లో ఉంటుంది. సో బ్రిక్స్ మనకి ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్కి చిన్న షార్ట్ కట్ లాగా చెప్తాను. SALOM. సాలోమ్లో ఫస్ట్ సిలికా, నెక్స్ట్ అల్యూమినా, లైమ్, ఆక్సైడ్స్ ఆఫ్ ఐరన్. సో నెక్స్ట్ M అంటే మెగ్నీషియా. సో సిలికా మెయిన్ పార్ట్ దీంట్లో ఉంటుంది. మేజర్ కాన్స్టిట్యూయెంట్స్ సిలికా ప్లస్ అల్యూమినా. ఇది 50 to 60% ఉంటుంది. అరౌండ్ 20 to 30% మనకి అల్యూమినా ఉంటుంది. 4 to 6% వచ్చి మనకి లైమ్ ఉంటుంది. 5 to 6% వచ్చి మనకి ఆక్సైడ్స్ ఆఫ్ ఐరన్. 1% వచ్చి మనకి మెగ్నీషియా ఉంటుంది. సో ఆల్రెడీ మనం సిమెంట్లో ఏదైతే ఏ కాంపోనెంట్ ఏమి రెస్పాన్సిబుల్ అలాగే ఇందులో కూడా తెలుసుకుందాం. మనకి సిలికా వచ్చేసరికి మనకి ఇంపాక్ట్స్ యూనిఫామ్ షేపు, అలాగే ఇట్ ప్రివెంట్స్ ష్రింకేజ్, వార్పింగ్, అలాగే క్రాకింగ్. సో సిలికా మేజర్గా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ష్రింకేజ్, వార్పింగ్, క్రాకింగ్ అవ్వకుండా మనకి అలాగే యూనిఫామ్ షేప్ అవ్వడానికి సిలికా అనేది మేజర్గా హెల్ప్ఫుల్ అవుతుంది. సో అల్యూమినియం వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి ఈ అల్యూమినియం అనేది ఆల్రెడీ సిమెంట్లో చెప్పాం ఫ్లెక్స్ కింద యూజ్ అవుతుందని. ఇక్కడ ఏంటంటే ఇంపాక్ట్స్ ప్లాస్టిసిటీ. సో లైమ్ ఏం చేస్తుందంటే హెల్ప్స్ టు బర్న్ సిలికా డ్యూరింగ్ బర్నింగ్లో లైమ్ సిలికాకి హెల్ప్ చేస్తుంది అనమాట బర్న్ అవడం గురించి. సో అలాగే ఆక్సైడ్స్ ఆఫ్ ఐరన్ ఏంటంటే ఇంపాక్ట్స్ రెడ్ కలర్ ఆర్ బ్రౌన్ కలర్. మనకు ఆక్సైడ్స్ ఆఫ్ ఐరన్ వల్ల బ్రిక్ కి రెడ్ ఆర్ బ్రౌన్ కలర్ వస్తుంది. సో మెగ్నీషియం ఏంటంటే ఇంపాక్ట్స్ ఎల్లోయిష్ కలర్.
లైట్గా ఎల్లోయిష్ కలర్ ఇస్తుంది అనమాట. సో మనం ఏది ఫంక్షన్ చేస్తుందో చూసాము. ఇప్పుడు ఎక్సెస్ అయితే ఏంటి ప్రాబ్లం అనేది కూడా చూద్దాం. సో ఇది కనుక మనకి సిలికా కనుక ఎక్సెస్ అయిందంటే అది మనకి దీనివల్ల మెయిన్గా ఏంటంటే ఇది మేజర్ కన్స్టెంట్ కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే లాస్ ఆఫ్ షేప్ అవుద్ది, అలాగే బ్రిటిల్నెస్ వస్తుంది. అదే అల్యూమినియం ఎక్కువైతే ఇక్కడ ప్లాస్టిసిటీ ఇస్తుంది కదా. సో ఈ అల్యూమినియం కనుక ఎక్సెస్ ఉందంటే మనకి దీనివల్ల ష్రింకేజ్ వార్పింగ్ వస్తుంది. ఇఫ్ ఇట్ ఎక్సెస్, ఇవన్నీ ఏంటంటే దాని ఫంక్షన్స్. ఇవి ఎక్సెస్ ఉంటే ఏంటంటే లైమ్ ఏం చేద్దాం అనుకున్నాం, బర్న్ సిలికా డ్యూరింగ్ బర్నింగ్ అన్నాం కదా. ఒకవేళ లైమ్ కనుక ఎక్కువ ఉంటే కనుక ఆ బర్నింగ్ అయిపోయి మెల్ట్ అయ్యి లాస్ ఆఫ్ షేప్ ఆఫ్ బ్రిక్, అనేది లాస్ అవుద్ది. అలాగే ఆక్సైడ్స్ ఆఫ్ ఐరన్ ఏం చేస్తుంది అంటే ఇది ఎక్సెస్ ఉంటే డార్క్ బ్లూ కలర్ వస్తుంది. సో మెగ్నీషియా అనేది ఎల్లోయిష్ కలర్ ఇస్తుంది. సో మెగ్నీషియా కనుక ఎక్కువైతే కనుక దాని ఇంపార్టెంట్ ఏమవుతుందంటే ఎల్లోయిష్ షేడ్ ఎక్కువగా వస్తుంది. సో ఇఫ్ ఇట్ ఎక్సెస్ ప్రెజెన్స్, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే అవి. సో ఇది మనకి బ్రిక్స్ ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా అడిగేది ఏంటంటే ప్రపోర్షన్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది, లేదా ఇఫ్ ఎక్సెస్ అయితే ఏంటి, తక్కువ అయితే ఏంటి అనేది ఎక్కువగా అడుగుతుంటాడు. అవి మీరు ఒకసారి చూసుకోండి. ఇవి దీనికి వచ్చిన షార్ట్ కట్ లాగా నేను చెప్తాను. నార్మల్గా గుర్తుపెట్టుకోండి. సో ఇది నెక్స్ట్ మనం ఇంగ్రీడియంట్స్ చూసాం కదా. మరి అసలు బ్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలాగనే చూద్దాం. నెక్స్ట్ బ్రిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టేజెస్ 4 ఉంటాయి మనకి. ఆ 4 స్టేజెస్లో మళ్ళీ సబ్ స్టేజెస్ ఉంటాయి. దాంట్లో కూడా క్వశ్చన్స్ చాలాసార్లు అడిగింది ఏంటంటే ప్రాసెస్ సిస్టమేటిక్ ఆర్డర్లో మ్యాచ్ చేయమని చెప్పి, లేదా సిస్టమేటిక్ ఆర్డర్లో పెట్టమని చెప్పి ఇస్తుంటాడు. సో ముందు ఏం చేయాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రిపరేషన్ ఆఫ్ క్లే, తర్వాత ఏం చేస్తాం, ప్రిపరేషన్ ఆఫ్ క్లే అంటే మిక్సింగ్ అన్ని అందులో వస్తాయి. నేను నెక్స్ట్ సబ్లో మళ్ళీ చెప్తాను. ప్రిపరేషన్ ఆఫ్ క్లే చేసిన తర్వాత డ్రైయింగ్ తర్వాత బర్నింగ్. సో ఇక్కడే మౌల్డింగ్ కూడా వస్తుంది. మౌల్డింగ్ సపరేట్ గా కావాలనుకుంటే మీరు ప్రిపరేషన్ ఆఫ్ క్లే తర్వాత మౌల్డింగ్ తర్వాత డ్రైయింగ్ తర్వాత బర్నింగ్ అని కూడా పెట్టుకోవచ్చు. సో బర్నింగ్ ఆఫ్ బ్రిక్స్ తో మనకి బ్రిక్ అనేది అవుట్పుట్ వస్తుంది. సో ఇదే ప్రిపరేషన్ ఆఫ్ క్లే లో మనకి ఆర్డర్ అడుగుతున్నాడు. ప్రిపరేషన్ ఆఫ్ క్లే ఆర్డర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఏంటంటే సెలెక్షన్ ఆఫ్ సైట్, అంటే ఎక్కడ మట్టి తీసుకోవాలనుకున్నా ఆ సైట్ ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత దానికి టాప్ లేయర్ మనం తీసేయాలి. దాన్ని అన్సాయిలింగ్ అంటారు. అంటే టాప్ సాయిల్లో వేరే ఎలిమెంట్స్ అవన్నీ ప్రెసెంట్ అయి ఉంటాయి కాబట్టి వాటిని తీసేయాలి. కాబట్టి అన్సాయిలింగ్ చేస్తాం. అంటే ఒక 1 feet to 2 feet డెప్త్ ఎర్త్ మొత్తం తీసేసి దాని తర్వాత నుండి మనం మౌల్డింగ్ కానీ ప్రిపరేషన్ కానీ ఎర్త్ని యూజ్ చేసుకుంటాం. దాన్ని అన్సాయిలింగ్ అంటారు. సో అన్సాయిలింగ్ తర్వాత మనం డిగ్గింగ్, అంటే దాని తర్వాత ఏదైతే ఉందో దాన్ని మనం డిగ్ చేసుకుని యూజ్ చేసుకున్నాం. డిగ్ చేశాక క్లీన్ చేయాలి, క్లీనింగ్. ఇదే ఆర్డర్ అడుగుతుంటారు. సిస్టమేటిక్ ఆర్డర్ ఏంటనేది అడిగారు లాస్ట్ 2 ఎగ్జామ్స్ లో. ఎస్ఎస్సీఏ కాదు, ఏపీఎస్సి టీఎస్పీఎస్సీలో కూడా ఆర్డర్ ఇవ్వమని చెప్పి అడిగారు. సో అందుకని ఒకసారి ఇవి క్లియర్ గా తెలుసుకోండి. క్లీన్ చేసాక ఏం చేస్తాం, ఆరబెడతాం. ఆరబెట్టిన దాన్ని వెదరింగ్ అంటాం. సో వెదరింగ్ అంటే ఆరబెడతాం. ఆరబెట్టిన తర్వాత మనం ఏం చేస్తాం, అప్పుడు టెంపరింగ్ లేదా మిక్సింగ్. టెంపరింగ్ అంటాం. టెంపరింగ్ అంటే ఏంటంటే ఒక పగ్ మిల్, దానికి యూజ్ చేసేది పగ్ మిల్. టెంపరింగ్ యూజ్ చేసేదాన్ని పగ్ మిల్ అంటారు. సో ఇట్ ఈస్ నీడింగ్ అని కూడా ఉంటుంది. నీడింగ్ అంటే కూడా ప్రాసెస్ ఆఫ్ మిక్సింగ్ ఆఫ్ ఆల్ ఇంగ్రీడియంట్స్ ఇన్ రిక్వైర్డ్ ప్రపోర్షన్స్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఆ ప్రపోర్షన్స్ లో ఎత్తని మిక్స్ చేసిన తర్వాత టెంపరింగ్ చేసి నీడింగ్ చేస్తాం. సో అప్పుడు ఏంటంటే అది మిక్స్ అవుద్ది. ఆ మిక్స్ అయిన తర్వాత మనం దాన్ని మౌల్డ్ వేస్తాం. అందుకే చెప్తాం మౌల్డింగ్ అని. సో మౌల్డింగ్ కొన్ని బుక్స్ లో ఎలా ఉంటుందంటే ప్రిపరేషన్, మౌల్డింగ్, డ్రైయింగ్, బర్నింగ్ ఉంటుంది. నేను దీన్ని ప్రిపరేషన్ లోనే చెప్తున్నాను, మౌల్డింగ్ అంటారు. సో మౌల్డింగ్ తర్వాత డ్రైయింగ్ తర్వాత బర్నింగ్. డ్రైయింగ్ అనేది ఓపెన్ ఎయిర్ డ్రైయింగ్ చేస్తారు. కొన్ని ఏమో మనకి కిల్న్ సీజనింగ్, ఎలాగంటే కొన్ని ఓపెన్ ఎయిర్ లేకపోతే కొన్ని సిస్టమ్స్ ద్వారా కూడా మనం దాన్ని డ్రైయింగ్ చేయొచ్చు. సో బర్నింగ్ వచ్చేసరికి మనకి 2 types ఉంటాయి. ఒకటి క్లాంప్స్, ఇది అన్కంట్రోల్డ్ మెథడ్. తర్వాత కిల్న్స్, ఇది కంట్రోల్డ్ మెథడ్. సో కిల్న్స్ అనేది కంట్రోల్ మెథడ్,
క్లాంప్స్ అనేది అన్కంట్రోల్ మెథడ్, అందుకే మనం ఎక్కువగా క్లీన్సింగ్ ప్రిఫర్ చేస్తాం. సో ఈ విధంగా బర్నింగ్ ప్రిపరేషన్లో ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఈ ఆర్డర్ గురించి చాలాసార్లు అడిగాడు. అలాగే ఏం ప్రాసెస్ ఏంటి అనేది కూడా ఒకసారి మీరు ఒక లుక్ వేయండి సరిపోతుంది. సో డ్రైయింగ్ అనేది ఓపెన్ ఎయిర్ డ్రైయింగ్ ఎక్కువ చేస్తుంటాం. మనకి మాయిస్చర్ వచ్చేసరికి డిజైడ్ 5 to 6% ఆఫ్ మాయిస్చర్ డిజైడ్ అనమాట. సో దాంట్లో కొంచెం మాయిస్చర్ అనేది ఉండాలి, ఎందుకంటే రేపు పొద్దున్న మనం బ్రిక్ మ్యాసనరీ కట్టేటప్పుడు సిమెంట్ మోటార్లో ఉండే వాటర్ ఇది పీల్చుకోకుండా ఉండడం కోసం కొంత పర్సెంటేజ్ ఆఫ్ మాయిస్చర్ దాంట్లో ఉండాలి కాబట్టి 5 to 6% మనం డిజైడ్ గా ఉంచుకుంటాం. సో అది మనకి బ్రిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు కిల్న్స్ గురించి చూద్దాం. కిల్న్స్ అంటే ఏంటనేది, కిల్న్స్ లో టైప్స్ కూడా ఒకసారి అడుగుతుంటారు. కిల్న్స్ లో మనకి 2 రకాలు, ఇంటర్మీడియట్, కంటిన్యూస్. ఇంటర్మీడియట్ ఏంటంటే సీజనల్ గా మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అదే కనుక కంటిన్యూస్ అయితే మనకి కంటిన్యూస్ గా ఉంటాయి. సో కిల్న్స్. ఇంటర్మీడియట్ అంటే కంటిన్యూస్ సప్లై ఉండదు, కొన్ని ఏదైనా సీజనల్ గా అంటే సమ్మర్ ఆ టైంలో ఎక్కువ కన్స్ట్రక్షన్ చేస్తారు కాబట్టి ఆ టైంలో ఎక్కువ కిల్న్స్ యూజ్ చేస్తారు. కంటిన్యూస్. సో మళ్ళీ దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి. మనకి వర్టికల్ గా గ్యాస్ ఎస్కేప్ అయితే ఒకటి, హారిజాంటల్ గా గ్యాస్ ఎస్కేప్ అయితే ఒక టైప్. సో 2 రకాలు ఉంటాయి అన్నమాట దీంట్లో. మనకి గ్యాస్ కనుక అంటే ఆ చుట్టూ పెట్టిన తర్వాత బర్న్ చేసేటప్పుడు దాంట్లో ఉండే వెలువడే గ్యాసెస్ ని హారిజాంటల్ గా కనుక మనం బయటికి ఎక్స్పెల్ చేస్తే అది హారిజాంటల్ ఎస్కేప్, వర్టికల్ ఎస్కేప్. ఈ రెండిట్లో ఇది మంచి అవుట్పుట్ ఇస్తుంది అన్నమాట, బెటర్ వర్క్. సో కంటిన్యూస్ లో వచ్చేసరికి మనకి హాఫ్మ్యాన్ స్కిల్, బుల్ ట్రెంచ్ స్కిల్, ఈ 2 టైప్స్ ఉంటాయి. సో మనకి టైప్స్ గురించి అంత అవసరం లేదు. ఏంటంటే ఒక్కొక్కసారి ఈ టైప్ ఇచ్చి ఇది ఏ టైప్ అని అడగచ్చు కాబట్టి నేను మీకు నేమ్స్ చెప్పాను. హారిజాంటల్ ఎస్కేప్ కానీ, వర్టికల్ ఎస్కేప్ కానీ, హాఫ్మ్యాన్ స్కిల్, బుల్ ట్రెంచ్ స్కిల్ కింద మనకి కిల్స్ టైప్స్ ఉంటాయి. సో ఈ టైప్స్ లో మనకి బర్నింగ్ చేస్తారు. సో బర్నింగ్ కి కూడా టెంపరేచర్ ఉంటుంది మనకి 900 to 1100 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు మనం బర్నింగ్ టెంపరేచర్ ఉంటుంది. సో బర్నింగ్ కన్నా ముందు ప్రీ హీటింగ్ అలాంటివన్నీ దీంట్లో కూడా ఉంటాయి. వట్రిఫికేషన్ పీరియడ్ అని కూడా ఉంటుంది. అవి ఎక్కువ అడగరు, మరీ డీప్ వెళ్ళరు. వెళ్తే కనుక వట్రిఫికేషన్ పీరియడ్ వచ్చి మనకి 900 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. ప్రిపరేటరీలో వచ్చేసరికి 450 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది ప్రిపరేటరీలో. అలాగే వట్రిఫికేషన్ అంటే క్రిస్టలైజేషన్ టెంపరేచర్ వచ్చేసరికి మనకి 900 డిగ్రీ సెంటిగ్రేడ్. జనరల్ గా అడుగుతారు బ్రిక్స్ బర్నింగ్ టెంపరేచర్ ఎంత అనేది. సో మనం జనరల్ గా ఉన్నది తెలుసుకుంటే సరిపోద్ది. ఇది కిల్న్స్ గురించి. సో ఆల్రెడీ మనం ఇంగ్రీడియంట్స్ చెప్పుకున్నాం. ఒకవేళ కొన్ని హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉండొచ్చు. ఆ హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఉంటే బ్రిక్ కి ఏమవుద్ది అనేది కూడా ఒకసారి ఒక చిన్న క్విక్ ఆస్పెక్ట్ కింద చూద్దాము. పెబుల్స్ ఉంటే ఇవన్నీ హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్స్. పెబుల్స్ కానీ, స్టోన్స్ కానీ ఒకవేళ మనం ఆ క్లే మిక్స్ చేసేటప్పుడు వస్తే ఏమవుతాయంటే బర్నింగ్ టైంలోనూ ఆ టైంలో మనకి దాని నుండి సపరేట్ అయిపోద్ది. ఆ సపరేట్ అయిపోవడం వల్ల ఏమవుద్ది అంటే లాస్ ఆఫ్ స్ట్రెంత్ తగ్గిపోద్ది. ఎందుకు తగ్గుద్ది అంటే ఇప్పుడు బ్రిక్ క్లే అనేది యూనిఫామ్ మిక్సర్ అయితే మనకి ఇలాగ ఉంటుంది బ్రిక్. అదే కనుక మధ్యలో పెబుల్స్ ఇలాంటివి ఏమన్నా ఇలా చిన్న చిన్నవి ఉన్నాయనుకో, ఏదైనా లోడ్ పడినప్పుడు ఈ మొత్తం యూనిఫామ్ గా ఉన్న ఈ పెబుల్స్ దగ్గర వాటి దగ్గర దానికి డెన్సిటీ తగ్గిపోద్ది కాబట్టి స్ట్రెంత్ తగ్గుద్ది. సో అలాగే వెజిటబుల్ మ్యాటర్ ఏమైనా ఒకవేళ అనుకోకుండా చెత్త చెదారం దాంట్లో పడినప్పుడు కూడా అది హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్ కింద లెక్క అవుతుంది. సో దీనివల్ల కూడా ఏమవుతుంది, హార్మ్ఫుల్ వెజిటబుల్ మ్యాటర్ ఏమవుతుంది అంటే బర్నింగ్ టైంలో ఇవన్నీ గ్యాసెస్ కింద ఫామ్ అయిపోయి ఎస్కేప్ అయిపోతాయి. ఎస్కేప్ అయిపోవడంతో ఏమవుతాయి, వాయిడ్స్ క్రియేట్ అవుతాయి. ఈ వాయిడ్స్ క్రియేషన్ వల్ల కూడా మనకి లాస్ ఆఫ్ డెన్సిటీ తగ్గితే ఆటోమేటిక్గా లోడ్ క్యారింగ్ కెపాసిటీ తగ్గుద్ది. లాస్ ఆఫ్ లోడ్ క్యారింగ్ కెపాసిటీ. సో ఇలాంటివి ఉంటాయి. నెక్స్ట్ ఐరన్ పైరేట్స్. సో ఐరన్ పైరేట్స్ ఉండడం వల్ల కూడా మనకి దాంట్లో ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ఇది ఆక్సిడేషన్ జరుగుద్ది. ఆక్సిడేషన్ జరగడం వల్ల మళ్ళీ సేమ్ అది మెల్ట్ అయిపోద్ది. మెల్ట్స్ అండ్ లూజెస్ షేప్. సో అది షేప్ లూజ్ అవుతుంది అనమాట. అది ఒక రకమైన ఐరన్ పైరేట్స్ అని కూడా. అలాగే తార్, ఒక్కొక్కసారి తార్ కూడా ఉండిపోద్ది. మట్టి బ్లాక్ గా ఉన్న వాళ్ళు తార్ ఉంటుంది కదా, దానివల్ల వచ్చేదాన్ని బ్లాక్ కోర్ అంటారు. బ్లాక్ కోర్ ఏంటంటే ఏదైనా ప్రెసెన్స్ ఆఫ్ బిటుమినస్ మెటీరియల్ కానీ, తార్ మెటీరియల్ కానీ బ్రిక్ లో ఉండడం వల్ల అది కూడా ఒక హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్ కింద మాత్రం మనం ఎక్కించుకుంటాం. సో ఇవి సమ్ ఆఫ్
హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ బ్రిక్ ఎర్త్. అంటే ఇలాంటివి ఏవి కూడా మనకు బ్రిక్ ఎర్త్ లో ఉండకుండా చూసుకోవాలి మనం. ఇలాంటివి ఏమన్నా సరే దానివల్ల ఆక్సిడేషన్, ఇలాగ వెజిటబుల్ మ్యాటర్ ఏమవుద్ది, అది ఆర్గానిక్ మ్యాటర్ కాబట్టి ఆటోమేటిక్గా మనకి అక్కడ బర్నింగ్ టైంలో వాయిడ్స్ క్రియేట్ అయ్యి సేమ్ మనకి యూనిట్ వెయిట్ తగ్గిపోద్ది కదా. యూనిట్ వెయిట్ తగ్గిపోతే మనకి దాని లోడ్ క్యారింగ్ కెపాసిటీ కూడా మళ్ళీ అగైన్ సేమ్ తగ్గిపోద్ది. సో నార్మల్గా ఒక బ్రిక్ వచ్చి మనకి 3 to 3.5 kg ఉంటుంది అరౌండ్ వెయిట్ ఆఫ్ బ్రిక్. సో మనకి ఈ విధంగా ఉండాలి కాబట్టి ఒకవేళ ఇలాంటి వెజిటబుల్ మ్యాటర్, పెబుల్స్ ఇలాంటివన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే దాని యొక్క యూనిట్ వెయిట్ తగ్గిపోయి వెయిట్ ఆఫ్ బ్రిక్ తగ్గిపోతుంది. వెయిట్ ఆఫ్ బ్రిక్ తగ్గితే మనకి ఏంటంటే దాని మీద లోడ్ పడేటప్పుడు అది పీసెస్ అవడానికి లేదా బ్రేక్ అవడానికి, క్రాక్లు రావడానికి, ఫెయిల్ అవడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. అది అందువల్లే మనం హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అనేది లేకుండా చూసుకోవాలి. అందుకే క్లీనింగ్ చేసేటప్పుడే మనం దాంట్లో ఏమైనా ఇంగ్రీడియంట్స్ ఇలాంటివి ఏమైనా వస్తే మనం దీన్ని అరికట్టాలి. అంటే మనం ఆ క్లీనింగ్ టైంలో మనం జాగ్రత్తగా చూసుకుని బ్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయాలి. సో టైప్స్ ఆఫ్ బ్రిక్స్ ఉంటాయి మనకి. నెక్స్ట్ సో టైప్స్ ఆఫ్ బ్రిక్స్ బేస్డ్ ఆన్ క్లాసిఫికేషన్ ఎలా ఉంటుందంటే మనకి బేస్డ్ ఆన్ స్ట్రెంత్. మెయిన్ స్ట్రెంత్ ఏంటంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్, ఫోర్త్, 4 క్లాసెస్ ఉంటాయి. దీని స్ట్రెంత్ 10.5 MPa ఫస్ట్ క్లాస్, 7.5 సెకండ్ క్లాస్, 5.5 MPa థర్డ్ క్లాస్, 3.5 MPa ఫోర్త్ క్లాస్. సో అలాగే మనకు ఒక క్వశ్చన్ అడుగుతుంటారు, ద మినిమం కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ ఏ కామన్ బ్రిక్ వచ్చి 3.5 MPa. సో అలాగే వాటర్ అబ్జార్ప్షన్ ఉంటుంది. షుడ్ నాట్ బి గ్రేటర్ దెన్ 20%. అంటే మనకి ఒక బ్రిక్ని తీసుకుని 24 hours ఇమ్మర్షన్ చేసిన తర్వాత దాని వెయిట్ తీసుకుని డ్రై వెయిట్, వెట్ వెయిట్ రెండు తీసుకుంటే అది ఎంత అబ్జర్వ్ చేసుకుందో చూసుకుంటే దాని వెయిట్ కన్నా 20% కన్నా ఎక్కువ ఉండకూడదు. అదే ఇది సెకండ్ క్లాస్ బ్రిక్ అయితే 22.5%, థర్డ్ క్లాస్ బ్రిక్ అయితే 25%, ఫోర్త్ క్లాస్ కూడా అరౌండ్ 25% ఉంటుంది. సో ఎక్కువగా ఇది మనం యూజ్ చేయము, ఎక్కువగా సెకండ్ క్లాస్ బ్రిక్ అనేది యూజ్ చేస్తుంటాం నార్మల్గా. అలాగే హెవీ వర్క్స్, అదే హెవీ ఇంపార్టెంట్ వర్క్స్ అయితే మనం ఫస్ట్ క్లాస్ యూజ్ చేస్తాం. సో ఇవి చాలాసార్లు అడిగాడు, ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, ఈజీగానే ఉంటుంది గుర్తుపెట్టుకోవడం కూడా. మనకి 10.5 7.5 తగ్గించండి, 3 మళ్ళీ 2 తగ్గించండి, మళ్ళీ 2 తగ్గించండి, 10.5 3 తగ్గిస్తే 7.5, మళ్ళీ 2 తగ్గిస్తే 5.5, మళ్ళీ ఇది 20 22.5 25 25. ఫోర్త్ క్లాస్ చాలా తక్కువ యూజ్ చేస్తాం. మనకి సోలింగ్ అంటారు కదా, ఏదైనా ఒక సోలింగ్ కానీ అలాంటివి చేసినప్పుడు మనం ఈ ఫోర్త్ క్లాస్ బ్రిక్ అనేది యూజ్ చేస్తాం. ఎక్కువగా మనం యూజ్ చేసి సెకండ్ క్లాస్ బ్రిక్. ఇది ఒక టైప్ ఆఫ్ బ్రిక్స్. మనకి నెక్స్ట్ బేస్డ్ ఆన్ సైజెస్ బట్టి కూడా ఇంకోటి ఉంది. ఇది మాత్రం కొంచెం మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడం అలాంటివి ఏమైనా చేసుకుంటా అంటే చేయండి. ఈ మెయిన్గా మనకి ఎక్కువగా అడిగే క్వశ్చన్ దీంట్లో ఎక్కువగా ఉంటుంది. అలాగే వెయిట్ 3 to 3.5 kg చెప్పాను. అలాగే మినిమం కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ కామన్ బ్రిక్, బిల్డింగ్ బ్రిక్ అంటే 3.5 Nm². అది మనకి మెయిన్గా ఎక్కువగా ఇది ఒక క్వశ్చన్ కన్ఫామ్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు వీటిలోని బ్రిక్స్లో ఇది. కానీ నెక్స్ట్ బేస్డ్ ఆన్ సైజు, మనకి స్టాండర్డ్ బ్రిక్ సైజు 19/9/9. అదే నామినల్ బ్రిక్ సైజు 20/10/10 అంటే విత్ మోటార్. ఇది నార్మల్గా బ్రిక్ సైజు, ఇది మోటార్ సైజు, మోటార్ కూడా ఉంటాయి. సో అలాగే కంట్రీ బ్రిక్ అంటాం. కంట్రీ బ్రిక్ వచ్చేసరికి మనకి ఇది 2 రకాలుగా ఉంటుంది. ట్రెడిషనల్ బ్రిక్ అని ఉంటుంది, కంట్రీ బ్రిక్ అని ఉంటుంది. 23/11/9 ఉంటుంది. సో ఇంకోటి వచ్చేసరికి 11 inches 7.5 inches by 3 inches. సో ట్రెడిషనల్గా ఇలాగ ఇంచెస్లో చెప్తుంటారు. మనం నార్మల్గా ఎప్పుడు కూడా సెంటీమీటర్స్ యూజ్ చేస్తాం. సో ఇవి మనకి కావాల్సిన సైజెస్. ఇప్పుడు కంట్రీ బ్రిక్స్ ఇవే కాకుండా ఫ్లై యాష్ బ్రిక్స్ కూడా యూజ్ చేస్తున్నారు సపరేట్. ఇవన్నీ కూడా మనం యూజింగ్ క్లే. ఫ్లై యాష్ వేరు, క్లే బ్రిక్స్ వేరు. ఈ బ్రిక్స్ సైజెస్ ఇవి. ఈ సైజెస్కి మనకి యాజ్ పర్ IS 1077 బట్టి డైమెన్షన్ టెస్ట్ చేస్తాం. డైమెన్షన్ టెస్ట్ చేయడానికి ఎలాగంటే 50 bricks ఫ్రమ్ 50,000 శాంపుల్స్ నుండి మనం 50 bricks తీసుకొని దాంట్లో 20 bricks లెంత్ వైజ్, విడ్త్ వైజ్, హైట్ వైజ్
ఇలా 20 బ్రిక్స్ని ఒక లైన్లో అరేంజ్ చేసి లెంత్ వైజ్ ఇలాగా ఇలా 20 దాని యొక్క లెంత్ తీసుకుంటారు. ఆ లెంత్ స్టాండర్డ్ సైజు సరిపోయిందా లేదా, దానికి టాలరెన్స్ లెంత్ వైజ్ అయితే ఈ టాలరెన్స్ కూడా 2-3 సార్లు అడిగారు, +or-80 mm. అలాగే హైట్ ఆర్ విడ్త్ +or-40 mm. అంటే మనకు స్టాండర్డ్ సైజ్కి ± టాలరెన్సెస్ అనమాట ఇవి. ఈ టాలరెన్స్తో టోటల్ 20 బ్రిక్స్ని తీసుకుని దాని సైజు సరిపోయిందో లేదని సైజ్ టెస్ట్ చేస్తాం. అలా కాకుండా ఇంకా టెస్ట్లు బ్రిక్కి ఏం చేయొచ్చు అనేది నెక్స్ట్ మనం చూద్దాం. అవి కూడా అడుగుతుంటారు. ఎక్కువగా మనకి స్టాండర్డ్ సైజ్ ఆఫ్ బ్రిక్, లేదా దాని ఇంగ్రీడియంట్స్, లేకపోతే ఇందాక చెప్పినట్టు ఫస్ట్ క్లాస్ బ్రిక్ యూనిట్ వెయిట్, అలాగే దాని స్ట్రెంత్ ఎంత, అలాంటివి ఎక్కువ అడుగుతారు. ఇంకా డీప్గా వెళ్ళాలనుకుంటే టెస్ట్ ఆన్ బ్రిక్ కూడా అడగచ్చు. సో టెస్ట్స్ మనం వాటర్ అబ్జర్ప్షన్ టెస్ట్ చేస్తాం. నెక్స్ట్ సౌండ్నెస్ టెస్ట్ చేస్తాం. ఆల్రెడీ డైమెన్షన్ టెస్ట్ చెప్పాం కదా, మళ్ళీ ఒకసారి రాస్తాం. ఇక్కడ డైమెన్షన్ టెస్ట్ కూడా చేస్తుంటాం మనం. సో డైమెన్షన్ టెస్ట్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్రిక్కి కంప్రెసివ్ స్ట్రెంత్ చేస్తాం, కానీ దానికి సపరేట్గా నేను ఇక్కడ ఏం చెప్పట్లేదు. సో వాటర్ అబ్జర్ప్షన్ టెస్ట్ అంటే ఏం లేదు, ఒక బ్రిక్ తీసుకుని 24 hours ఇమ్మర్స్ చేసిన తర్వాత దాని వెయిట్ తీసుకుంటారు మళ్ళీ. సో డ్రై వెయిట్ అలాగే ఆ అబ్జర్ప్షన్ తీసుకున్న తర్వాత వెయిట్, దాని డిఫరెన్స్ చూసి ఎంత % ఆఫ్ వాటర్ అనేది అది అబ్జర్వ్ చేసుకుందో చూసేదాన్ని ఇది వాటర్ అబ్జర్ప్షన్ టెస్ట్. సౌండ్నెస్ టెస్ట్ ఏంటంటే ఇట్ షుడ్ గివ్ మెటాలిక్ రింగింగ్ సౌండ్. when 2 bricks hit each other. అంటే ఒక 2 బ్రిక్స్ తీసుకుని దాన్ని ఇలా కొడుతూ ఉంటే సౌండ్ అనేది మెటాలిక్ రింగింగ్ సౌండ్ ఇవ్వాలన్నమాట. సో అది సౌండ్నెస్ టెస్ట్ కింద చేస్తారు. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టఫ్నెస్ టెస్ట్. టఫ్నెస్ టెస్ట్ ఏంటంటే మనం ఒక బ్రిక్ తీసుకుని 1.5 మీటర్ హైట్ నుండి డ్రాప్ చేస్తే ఇట్ షుడ్ నాట్ బ్రేక్. సో అది టఫ్నెస్ టెస్ట్ అనమాట. అంటే ఏంటంటే మనం ఒక బ్రిక్ తీసుకుని ఒక 1.5 మీటర్ హైట్ నుండి కింద పడేస్తే ఆ బ్రిక్ అనేది పగలకూడదు. సో పగలకుండా ఉండాలని చెప్పేది ఒక ఫీల్డ్ టెస్ట్ లాంటిది అనమాట. అలాగే అబ్రేషన్ ఆర్ హార్డ్నెస్ టెస్ట్ ఏంటంటే ఒక బ్రిక్ తీసుకుని దాని మీద స్క్రాచ్ చేస్తే దానికి మన నెయిల్తో స్క్రాచ్ చేసిన మార్క్ అనేది పడకూడదు. అప్పుడు మార్క్ అనేది పడకుండా ఉంటే అబ్రేషన్ టెస్ట్ కూడా అది పాస్ అయినట్టు, అంటే అది హార్డ్గా ఉన్నట్టు అర్థం. సివి టెస్ట్స్ ఇంకా క్లోజ్గా మనం టెస్ట్లకు వెళ్ళక్కర్లేదు. అలాగే దీంట్లో కోడ్ కూడా మీకు చెప్పాను, IS 1077 కోడ్ యూజ్ చేసి మనం డైమెన్షన్ టెస్ట్ చేస్తాం. ఒక్కోసారి IS కోడ్ నెంబర్ కూడా ఒక్కొక్కసారి అడిగాడు కాబట్టి అది మీకు మళ్ళీ చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్రిక్స్లో మనం కన్స్ట్రక్షన్ యూజ్ చేసేప్పుడు టైప్ ఆఫ్ మ్యాసనరీ టైప్ ఉంటాయి. అవి 4 టైప్స్ ఉంటాయి. ఆ 4 టైప్స్ కూడా చూద్దాం ఒకసారి. అందరికీ తెలిసినవే కాబట్టి నేను అది జస్ట్ ఒక అవుట్లైన్ మాత్రం చేద్దాం అనుకుంటున్నాను బ్రిక్స్ గురించి, మ్యాసనరీ గురించి. ఫస్ట్ ఇంగ్లీష్ బాండ్. ఇంగ్లీష్ బాండ్లో ఏంటంటే ఆల్టర్నేట్ లేయర్స్ ఆఫ్ స్ట్రెచర్స్ అండ్ హెడర్స్. అంటే ఒక లేయరు మన ముందు స్ట్రెచర్ అంటే ఏంటి, హెడర్ అంటే ఏంటో చూద్దాం. ఇది బ్రిక్ అనుకోండి, ఈ లాంగ్ పార్ట్ ఉన్నదాన్ని స్ట్రెచర్ అంటారు, అలాంగ్ లెంత్. అలాగే ఇది హెడర్ అంటారు. అంటే మనకి విడ్త్ వైపు చూసేదాన్ని హెడర్ అంటారు, ఇటువైపు చూస్తే అది స్ట్రెచర్. సో ఒక లేయర్ స్ట్రెచెస్, ఒక కోర్స్ అంటే ఒక లేయర్, అంటే ఒక లేయర్ ఒక వరుసని తీసుకుంటే దాంట్లో మనం అన్ని స్ట్రెచర్స్ పెట్టుకుంటూ వెళ్తే ఇంకో వరుసలో వచ్చేసరికి హెడర్స్. ఇలా హెడర్స్ పెట్టుకుంటూ వెళ్తే ఆల్టర్నేట్ లేయర్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ హెడర్స్ ఈజ్ నోన్ ఎస్ ఇంగ్లీష్ బాండ్. ఇంగ్లీష్ బాండ్ అనేది స్ట్రెంత్ ఎక్కువ, ఎందుకంటే దాంట్లో వర్టికల్ మనకి ఇక్కడ లోడ్ పెట్టినప్పుడు ఈ వర్టికల్ ఎప్పుడు కూడా ట్రయాంగిల్ వెళ్తుంది, ఎప్పుడు కూడా లోడ్ డిస్పర్స్మెంట్ ఎలా ఉండదు, ఇలా ఉంటుంది. కాబట్టి మనకి జాయింట్ ఎప్పుడు కూడా వర్టికల్ లైన్ రాకూడదు, ఇలా వర్టికల్ లైన్ రాకూడదు. అందువల్ల ఆల్టర్నేటివ్ స్ట్రెచర్ హెడర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కడ కూడా లోడ్ అనేది జాయింట్ అనేది వర్టికల్గా ఉండదు,
జాయింట్ వర్టికల్ గా ఉంటే అది ఫెయిల్ అయిపోద్ది. అందుకనే లోడ్ ఎప్పుడు ఇలాగ డిస్ట్రిబ్యూట్ అవ్వడం కోసం మనం ఈ ఆల్టర్నేటివ్ స్ట్రెచర్స్ హెడర్స్ కోర్స్ పెట్టడం వల్ల మనకి లోడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ట్రయాంగులర్ గా వచ్చినా సరే ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ బాండ్ మనం బాగా ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఇంగ్లీష్ బాండ్. సో అది మనకి ఇక్కడ. అలాగే దీంట్లో క్వీన్ క్లోజర్ అనేది ఒకటి పెడతాం. క్వీన్ క్లోజర్ అనేది నెక్స్ట్ టు కాయిన్ క్లోజర్. కాయిన్ క్లోజర్ కి నెక్స్ట్ పెట్టాలి కానీ డైరెక్ట్ గా క్వీన్ క్లోజర్ ఒకటే పెట్టకూడదు. క్వీన్ క్లోజర్ ఒకటే పెడితే ఏమవుతుందంటే వర్టికల్ లైన్ వచ్చేస్తుంది. ఈ ఎడ్జ్ లో ఇది ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎండ్ అయిపోతుంది అనుకోండి, ఇక్కడ స్ట్రెచర్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇక్కడ డైరెక్ట్ మీరు హెడర్ పెట్టేస్తే ఇక్కడ వర్టికల్ లైన్ అవుద్ది. అందుకని ఏం చేస్తారంటే ఇక్కడ కాయిన్ క్లోజర్ అనేది ఒకటి పెట్టి దాని తర్వాత క్వీన్ క్లోజర్ పెడతారు. సో క్వీన్ క్లోజర్ ఆ విధంగా పెట్టడం వల్ల మనకి ఏంటంటే బెనిఫిట్, మనకి వర్టికల్ లైన్ అనేది రాకుండా ఉంటుంది. సో అది ఇంగ్లీష్ బాండ్ లో మనకి మెయిన్ గా కావాల్సింది. సో ఆల్టర్నేట్ స్ట్రెచర్స్ ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఆల్టర్నేట్ స్ట్రెచర్స్ అండ్ హెడర్స్ కోర్సెస్ ఆర్ నోన్ యాజ్ ఇంగ్లీష్ బాండ్. ఇంగ్లీష్ బాండ్ ఈజ్ వెరీ స్ట్రాంగర్ దెన్ ఫ్లెమిష్ బాండ్. ఫ్లెమిష్ బాండ్ చూడడానికి బాగుంటుంది కానీ స్ట్రాంగ్ గా ఉండాలంటే ఇంగ్లీష్ బాండ్. సో అందుకని ఇంగ్లీష్ బాండ్ మనం ప్రిఫర్ చేస్తాం. ఇండియా మొత్తం కూడా మనం యూజ్ చేసేది ఇంగ్లీష్ బాండ్. సో ఫ్లెమిష్ బాండ్ ఏంటంటే ఇందాక ఆల్టర్నేట్ చెప్పాం కదా, ఇప్పుడు ఇది ఆల్టర్నేట్ లేయర్స్ కాదు. ఆల్టర్నేట్ అంటే ఇక్కడ స్ట్రెచర్ వస్తే దాని పక్కనే హెడర్, మళ్ళీ స్ట్రెచర్, మళ్ళీ హెడర్. సేమ్ కోర్స్ లో కనుక స్ట్రెచర్ హెడర్ వస్తే దాన్ని ఫ్లెమిష్ బాండ్ అంటారు. ఇది అపియరెన్స్ పరంగా ఫ్లెమిష్ బాండ్ బాగుంటుంది. అదే స్ట్రెంత్ పరంగా అయితే ఇంగ్లీష్ బాండ్ బాగుంటుంది. ఈ రెండు డిఫరెన్స్లు, ఆ రెండు డిఫరెన్స్ తెలుసుకుంటే చాలు. నెక్స్ట్ బాండ్ వచ్చి స్ట్రెచర్ బాండ్. స్ట్రెచర్ బాండ్ ఏంటంటే ప్రతి లేయర్ కూడా ఇంకా స్ట్రెచరే ఉంటుంది. ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తాం అంటే పార్టీషన్ వాల్స్ లో ఎక్కువగా యూజ్ చేసేది స్ట్రెచర్ బాండ్ ఏంటంటే ఈ లేయరు హెడర్స్ స్ట్రెచర్స్ ఉంటాయి, అలాగే నెక్స్ట్ లేయర్ కూడా స్ట్రెచర్స్ ఉంటాయి. అన్ని లేయర్స్ కూడా స్ట్రెచర్సే ఉంటాయి. ఎక్కువగా పార్టీషన్ వాల్స్ లో వచ్చేస్తాయి. సో దీన్ని బట్టి హెడర్ బాండ్ అంటే ఏంటి, అన్ని లేయర్స్ కూడా హెడర్సే ఉంటాయి. సో అందువల్ల హెడర్ బాండ్ అంటే ఇక్కడ స్ట్రెచర్స్ వచ్చిన ప్లేస్ లోనే హెడర్స్, అంటే ఇవి హెడర్స్, నెక్స్ట్ హెడర్స్ అన్ని హెడర్సే ఉంటాయి. అన్ని చూడడానికి ఇలాగే ఉంటాయి, నెక్స్ట్ లేయర్ లో కూడా ఇలాగే ఉంటాయి. అదే స్ట్రెచర్ అనుకోండి, ఇలాగా స్ట్రెచర్ బాండ్ ఎలా ఉంటుంది, మళ్ళీ సేమ్ నెక్స్ట్ ఇది ఒక బ్రిక్ అనుకుంటే ఇది హెడ్ అవుద్ది, ఇది స్ట్రెచ్ అవుద్ది. కాబట్టి అన్ని లేయర్స్ కూడా స్ట్రెచర్ బాండ్ అవుద్ది. ఇలాగ అన్ని లేయర్స్ హెడర్ పెట్టుకుంటూ వెళ్తే హెడర్ బాండ్ అవుద్ది. సో అవి మనకి ఫ్లెమిష్ బాండ్, స్ట్రెచర్ బాండ్, హెడర్ బాండ్, అలాగే ఇంగ్లీష్ బాండ్. మన బెస్ట్ ఏంటంటే ఇంగ్లీష్ బాండ్ ఈజ్ బెటర్ టు ఫ్లెమిష్ బాండ్. సో నెక్స్ట్ క్లోజర్స్ ఏంటంటే మనకి క్వీన్ క్లోజర్, క్లీన్ క్లోజర్, అలాగే క్వీన్ క్లోజర్ లోనే ఇంకోటి ఉంటుంది క్వార్టర్. సో ఇలా 3 రకాలు ఉంటాయి. ఇదేమో హాఫ్ క్వీన్ క్లోజర్, అలాగే కింగ్ క్లోజర్. ఇవి 3 క్లోజర్స్. అలాగే బ్యాట్స్ ఉంటాయి. బ్యాట్స్ ఏంటంటే ఒక బ్రిక్ ఇలా ఉంటే దాన్ని ఎలాంగ్ విడ్త్ కట్ చేస్తే దాన్ని బ్యాట్ అంటారు. అది హాఫ్ బ్యాట్, 3/4 బ్యాట్. ఇది బ్రిక్. సో దీన్ని ఎలాంగ్ విడ్త్ అంటే ఇక్కడికి ఇలా కట్ చేసి ఈ ఫస్ట్ పార్ట్ తీసేసి వెనకాల పార్ట్ మాత్రం, అంటే దీన్ని కట్ చేస్తే ఇక్కడికి సగం, ఈ సగంని ముక్కనే యూజ్ చేస్తే మనం హాఫ్ బ్యాట్. అలా కాకుండా 3/4 దగ్గర కట్ చేసి యూజ్ చేసుకుంటే 3/4 బ్యాట్ అంటారు. సో అవి బ్యాట్స్ గురించి. అలాగే మనకి దీంట్లో ఏముంటాయంటే హాఫ్ బ్యాట్, 3/4 బ్యాట్, ఇలా 2 రకాల బ్యాట్స్ ఏంటంటే ద పోర్షన్ ఆఫ్ బ్రిక్ కట్ అలాంగ్ ఇట్స్ విడ్త్ ఇస్ నోన్ ఎస్ బ్యాట్. అలాగే క్లోజర్ అంటే కనుక ద పోర్షన్ ఆఫ్ బ్రిక్ కట్ అలాంగ్ ఇట్స్ లెంత్ ఇస్ నోన్ ఎస్ క్లోజర్ అంటే అది, బ్యాట్ అంటేనేమో అలాంగ్ విడ్త్. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. క్వీన్ క్లోజర్, కింగ్ క్లోజర్ అనేవి నేను ఇక్కడ డిజిటల్ టైప్ కాదు కాబట్టి నేను చూపించట్లేదు. మీరు జస్ట్ ఇమేజెస్ చెక్ చేసుకోండి. మీకు దాంట్లో కూడా రకాలు ఈ 3 కాకుండా ఇంకో 2 ఉంటాయి. బెవెల్డ్ క్లోజర్, మిటర్డ్ క్లోజర్. ఇవి మీరు డయాగ్రామ్స్ చూసుకోండి. ఇక్కడ మనకి ఎక్స్ప్రెస్ చేయడానికి కరెక్ట్గా మీకు అర్థం కాదు, అది విజువల్ గా మీరు చూస్తే మీరు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగినా సరే దాన్ని బట్టి దాని ఆన్సర్ ఏంటనేది చూసుకోవచ్చు. సో విత్ దిస్ మనకి బ్రిక్స్ గురించి బ్రీఫ్ గా స్టాండర్డ్ ఏదైతే అవసరమైందో అదంతా కూడా కవర్ చేశాను. సో ఇవి మీరు లాస్ట్ లో ఈ రాసిని మాత్రం ఒకసారి మీరు డిజిటల్ గా ఫొటోస్ మనకి ఒకసారి ఆన్లైన్ లో కానీ మీ దగ్గర ఏమైనా అవైలబుల్ గా ఉన్న మెటీరియల్ లో కానీ ఒకసారి ఫొటోస్ చూసుకోండి. ఫొటోస్ చూసుకుంటే మనకి ఎప్పుడైనా సరే విజువల్ గా చూసింది బాగా గుర్తుపెట్టుకుంటాం, విన్న దానికంటే మనం చూసింది బాగా గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి ఇలాంటివి మనం బుక్స్ లో ఎక్కడైనా లేదా మనం నెట్ లో సెర్చ్ చేసుకుని మీరు క్లోజర్స్ గురించి చూసుకుంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది.
సో అలాగే ఇంకా మనకి SSCJ చాలా దగ్గరికి వస్తుంది కాబట్టి మాక్ టెస్ట్లు కూడా ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ నేను చెప్పాను, ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ మాక్ టెస్ట్లు తీసుకుని చేసుకుంటూ ఉంటే ప్రాక్టీస్ అనేది అవసరం. ఆల్రెడీ చెప్పా 200 క్వశ్చన్స్ 120 minutes లో చేయాలంటే మనకి ప్రాక్టీస్. ఇవే కాకుండా మనం మళ్ళీ అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ ఇవన్నీ కూడా చూసుకోవాలి. అలాగే జనరల్ అవేర్నెస్ లో మళ్ళీ పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ అన్ని కవర్ చేయాలి. కాబట్టి మనం ఎక్కువ కవర్ చేయగలిగింది ఇప్పుడు ఏంటంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఆఫ్ టెస్ట్ సిరీస్. ఆ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎక్కువగా ఇచ్చుకుంటే మీకు అది ఈజీగా హెల్ప్ అవుతుంది. సో అందరికీ కూడా మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్ మనకి ఆర్ఆర్బీ జేఈ ఉంది. ఆర్ఆర్బీ జేఈ కూడా నేను ఇలాగే మీకు స్టాండర్డ్ అవసరమైనవి కూడా అందిస్తాను. ఇన్ ఫ్యూచర్ కూడా నేను పీడిఎఫ్స్ కూడా మీకు షేర్ చేయడం కోసం ఏదైనా ఛానల్ ద్వారా పీడిఎఫ్ షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ మనం SSCJ మీద ఉన్నాం కాబట్టి SSCJకి సంబంధించి ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్స్ వెయిటేజ్ ఎక్కువ ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ తీసుకుని మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.